అందరికీ నమస్కారం. మైథాలజీ మాయాజాలానికి స్వాగతం. ఈరోజు మనం మకర జ్యోతి మహిమ గురించి తెలుసుకుందాం. రాఘవుడు అనే ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి ప్రతిరోజు పొలంలో పనిచేసి జీవితాన్ని ప్రశాంతంగా గడిపేవాడు. కానీ అతని మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న మిగిలి ఉండేది. జీవితానికి అసలు అర్థమేమిటి? భక్తి పదంలో నడిస్తే ఏం మార్పు వస్తుంది? ఒకరోజు ఊర్లోకి వచ్చిన ఒక అయ్యప్ప స్వామి భక్తుల గుంపుని చూసి అతనికి ఆసక్తి కలిగింది. వాళ్ళు నల్లటి వస్త్రాలు ధరించి స్వామియే శరణమయ్యప్ప అంటూ పాటలు పాడుతూ సమూహంగా నడుస్తున్నారు. రాఘవుడు వారి గురువును కలుసుకొని ఆ 41 రోజుల దీక్ష గురించి తెలుసుకున్నాడు. ఈ 41 రోజుల దీక్ష అనేది కేవలం నియమాల సమాహారం కాదు. ఇది మనిషి మనస్సును శుద్ధి చేసే దివ్య ప్రయాణం. దీక్షలో పాల్పంచుకోవాలంటే నిత్య శుద్ధి పాటించాలి, శాంతిని అలవర్చుకోవాలి, క్రమశిక్షను పాటించాలి అని గురువుగారు చెప్పారు. ఆ మాటలు రాఘవుడి హృదయాన్ని తాకాయి. అప్పటి నుంచి అతను తపస్సులా దీక్ష ప్రారంభించాడు. ప్రతిరోజు తెల్లవారగానే లేచి నది గుండా స్నానం చేసి ధ్యానం చేయడం, పూజలు చేయడం ప్రారంభించాడు. నిత్య నిబంధనలు పాటిస్తూ దైవంపై విశ్వాసం పెంచుకుంటూ వెళ్ళాడు. 41 రోజుల దీక్ష పూర్తయిన తరువాత రాఘవుడు తన గ్రామంలోని భక్తులతో కలిసి శబరిమల యాత్రకు బయలుదేరాడు. అడవుల గుండా నడుస్తూ, ఆకాశం కింద చాప మీద నిద్రిస్తూ, కష్టాలను ఎదుర్కొంటూ భక్తితో ముందుకు సాగాడు. చివరికి శబరిమల గిరి చేరాడు. ఆ పర్వత శిఖరంలో ఉన్న అయ్యప్ప ఆలయాన్ని చూసి అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. రాత్రివేళ మకర సంక్రాంతి రోజున ఆకాశంలో మకర జ్యోతి ప్రకాశించింది. ఆ వెలుగుని చూసిన క్షణం రాఘవుడి జీవితంలో అపూర్వమైన అనుభూతి కలిగింది. అతనికి తెలిసింది, ఆ వెలుగు కేవలం ఆకాశంలోనే కాక తన మనస్సులోనూ వెలుగునిస్తుందని. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత రాఘవుడు పూర్తిగా మారిపోయాడు. అతనిలో ఆధ్యాత్మికత పెరిగింది. అతను తన అనుభవాలను గ్రామస్తులతో పంచుకుంటూ వారి జీవితాల్లో కూడా భక్తి దీపాన్ని వెలిగించాడు. మకర జ్యోతి కేవలం ఆకాశంలో కనిపించే వెలుగు కాదు, అది మనసుకు మార్గదర్శనం చేసే దివ్య జ్యోతి అని రాఘవుడు చెప్పాడు. ఈ అనుభవం రాఘవుడి జీవితంలో కొత్త వెలుగును వెలిగించింది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.